1989లో ఒక 16 ఏళ్ల చిన్న పిల్లాడు పాకిస్తాన్ మీద టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసినప్పుడు, అంటే డెబ్యూ చేసినప్పుడు చాలా తక్కువ టైంలోనే ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ప్రపంచ క్రికెట్‌కి అతను ఇన్స్పిరేషన్‌గా నిలిచాడు. అదంతా వేరే కథ. క్రికెట్ దేవుడు అని పిలుస్తాం మనం ఆయన్ని. అదంతా వేరు. కానీ 17 ఏళ్ల వయసులో డెబ్యూ చేయడం అనేది అసలు ఆహ్, షాకింగ్ అనమాట. అలాంటిది వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మ్యాచ్ల్లో 17 ఏళ్ల వయసుకే డెబ్యూ చేయడం అనేది ఇంకా పెద్ద ఇన్స్పిరేషన్. మొట్టమొదటి రోజు మీకు గుర్తుంటే ఫస్ట్ మ్యాచ్లో క్రీజ్లో అడుగు పెట్టాడు. ఫస్ట్ బాల్కి సిక్స్, ఫస్ట్ బాల్కి, సెకండ్ బాల్ డాట్, మళ్ళీ థర్డ్ బాల్ సిక్స్. కాస్త మంచి స్కోర్ కొట్టి వెంటనే ఏడుస్తున్నాడు. అంటే ఆ రోజు నాకు అనిపించింది, ఇతను చాలా తక్కువ వయసులో క్రికెట్ నేర్చుకుని ఉండొచ్చు. ఇతను చాలా తక్కువ వయసులో ఎన్నో సాధించగలడేమో. కానీ ఆ పసితనం మాత్రం ఆ అబ్బాయిలో చక్కగా అనిపించింది. ఏడ్చేసాడు వెంటనే అవుట్ అయిపోగానే. అందరూ బాధపడ్డారు. తర్వాత కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. కానీ తనలో ఆ టెంపర్మెంట్ మాత్రం అందరికీ అర్థమైంది. ఎందుకంటే తాను ఒక చరిత్ర క్రియేట్ చేయబోతున్నాడు అని అతనికి తెలుసు, అందరికీ తెలుసు. అది చేసి చూపించాడు. భయంకరమైనటువంటి ఫామ్లో ఉన్న గుజరాత్ టీం మీద, అది కూడా ఏదో చిన్న చితక టీం కాదు, భయంకరమైన ఫామ్లో ఉన్న గుజరాత్ మీద ఆడుతూ కేవలం 35 బంతులు, అది కూడా 210 టార్గెట్ని చేస్తూ 35 బంతుల్లో ఒక సెంచరీ బాధేశాడంటే అదేం జోక్ కాదు. అదేమి అల్లాటప్ప రికార్డు కాదు. ఆ రికార్డు ఎక్కడి వరకు వెళ్ళాడంటే ఐపీఎల్ చరిత్రలోనే 30 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన క్రిస్ గేల్ లాంటి ద మోస్ట్ తోపెస్ట్ క్రికెటర్ లెవెల్కి వెళ్ళిపోగలిగాడు. అది ఇతని వైభవం అని నేను నమ్ముతాను. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్, అది కూడా ఈ వయసులో. ఏకంగా 7 4లు 11 6లు. ఎవడన్నా 11 4లు కొట్టి 7 6లు కొట్టాడు అనుకోవచ్చు. 7 4లు 11 6లతో ఒక సెంచరీ, ఒక తుఫాన్ అనమాట. ఒక సునామీ సృష్టించాడు అసలు నేను రాత్రి మ్యాచ్లో ఇతను. అంటే అవతలి జట్టు ప్లేయర్స్, జీటీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు కూడా వచ్చి విపరీతంగా ఇతను అప్రిషియేట్ చేసి అతన్ని అప్రిషియేట్ చేయకుండా గుజరాత్లో కూడా ఒక్క పర్సన్ కూడా ఉండలేకపోయాడు. స్టేడియం మొత్తం, అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇతని కంటే పెద్దోళ్ళు. ఆడేవాళ్ళు, చూసేవాళ్ళు, కామెంటరీ చెప్పేవాళ్ళు, కెమెరామ్యాన్, 99% ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉన్నవాళ్ళు ఇతని కంటే పెద్దవాళ్ళు. కానీ లేచి నిలబడి అంతసేపు ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అతని కోసం. ఆ సీన్ చూస్తే లాస్ట్ షాట్ కూడా, అతను ఆడిన 95లో ఉన్నప్పుడు అతను కొట్టిన లాస్ట్ షాట్ కూడా సిక్సరే. మళ్ళీ అక్కడి వరకు వచ్చేసాం కదా, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టేసుకుంటాం, రిస్క్ ఎందుకులే, రికార్డు వస్తుందేమో నాకు, అంటే తక్కువ వయసులో సెంచరీ రికార్డు వస్తుందేమో నాకు. ఆ దూకుడు, ఆ పసితనం అక్కడ కూడా కనిపించాయి నాకు. ఒక కుర్రకారు ఎలా ఉండాలని చూపిస్తూ, ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ కనిపిస్తూ ఒక్క దెబ్బకి సిక్స్ కొట్టాడు. దెబ్బకి స్కోర్ 100కి వచ్చింది అతని సెంచరీ. అలా అని అతని షాట్స్ అన్నీ సూపర్ తోపుగా ఏం లేవు. అతనికి చాలాసార్లు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇదేమో ఐపీఎల్, ఎదురుగా 210 స్కోర్ ఉంది. సో ప్రతి బంతిని రిస్క్ తీసుకుని మరీ పైకి లేపాడు. కొన్నిసార్లు టాప్ ఎడ్జ్ అయింది, ఫీల్డర్ వైపు వెళ్ళిపోయింది, ఫీల్డర్కి దొరకకుండా తను లెక్క అయ్యాడు. అతను క్రీజ్లో ఉన్నంతసేపు కూడా బౌలర్స్ ఒక బుడ్డోడ్రా, 14 ఏళ్ళోడు ఇట్లా కొడుతున్నాడు ఏంట్రా బాబు మనల్ని అనే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేశాడు. భవిష్యత్తులో వైభవం ఏం చేస్తాడు అనేది పక్కన పెడితే, క్రికెట్ ప్రేమికులకి మాత్రం ఇది ఒక గొప్ప జ్ఞాపకంగా అతను మిగిల్స్తున్నాడు. తొలి రోజు తాను అవుట్ అయ్యి తాను ఏడ్చి, ఈరోజు బౌలర్లని అతను ఏడిపించేటువంటి స్థాయికి చాలా తక్కువ టైంలో అందుకున్నాడు ఇతను. ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తారు, 25 కప్ ఎవరు కొడతారు, ఇవన్నీ పక్కన పెడితే వైభవ్ అనేటువంటి వ్యక్తి సాధించిన వైభవోపేతమైనటువంటి సెంచరీ మాత్రం క్రికెట్ ప్రేమికులు ఏ రోజు ఎప్పటికీ మర్చిపోలేరు. ఐపీఎల్ ప్రేమికులు నిద్రలో లేపి అడిగినా సరే క్లియర్ కట్గా ఈ సెంచరీ గురించి చెప్పగలరు.